అందరికీ నమస్కారం. ఎవరైతే బైక్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నాదొక సలహా అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సేఫ్టీకి సంబంధించింది కూడా. నేను నైట్ టైంలో చాలా బైక్స్ చూశానండి. బ్యాక్ సైడ్ ఏదైతే టెయిల్ ల్యాంప్ ఉంటుందో అది చాలా బైక్స్కి వర్క్ అవ్వట్లేదు. మన వెనకాల వచ్చే వెహికల్స్కి మనం అసలు దగ్గరికి వచ్చేంత వరకు కనిపించదండి మన వెహికల్. ఒకసారి మీ బైక్స్ కూడా చెక్ చేసుకోండి, వెనకాల ఉండే లైట్ వర్క్ అవుతుందో లేదో. నైట్ టైంలో హెడ్లైట్కి ఎలాగైతే లో బీమ్ హై బీమ్ ఉంటుందో టైల్ ల్యాంప్కి కూడా సేమ్ అలాగే హై బీమ్ లో బీమ్ ఉంటాయండి. నార్మల్గా లైట్ స్విచ్ ఆన్లో ఉంటే అప్పుడు లో బీమ్ ఆన్లో ఉంటుందండి. తర్వాత మనం ఫ్రంట్ బ్రేక్ అయినా లేదంటే రేర్ బ్రేక్ అయినా అప్లై చేసినప్పుడు హై బీమ్ అనేది ఆన్ అవుతుంది. సో బైక్స్కి కాదంటే కార్కి కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సో నైట్ టైం ఎవరైనా బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేస్తూ ఇట్లా వెళ్ళేవాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఒకసారి రేర్ సైడ్ ఉండే లైటింగ్ వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోండి. నేనైతే నా బైక్ ఓల్డ్ బైక్ కాబట్టి నేను ఇప్పటికీ నా బైక్ మెయింటెనెన్స్ కొన్ని ఐటమ్స్ నేనే చేసుకుంటానండి ఓన్గా. ఈరోజైతే నేను నా బైక్ ఫ్రంట్ బ్రేక్ లివర్ అనేది డ్యామేజ్ అయింది, అది రీప్లేస్ చేస్తున్నానండి. వీడియోలో చూడొచ్చు మీరు క్లియర్గా. ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ అయితే బజాజ్ విక్రాంత్ అండి, 150cc ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి దీన్ని రిలీజ్ చేశారు 2016లో. సో ఇప్పటికీ 9 years కంప్లీట్ అయిపోయింది, 10th year జరుగుతుంది. ఇప్పటికీ నేనైతే బాగా యూజ్ చేస్తున్నానండి, బాగా మెయింటైన్ చేస్తున్నాను. కొంతమంది అంటారండి స్పేర్ పార్ట్లు ఉండవు, రీసేల్ వాల్యూ ఉండదు అని. సో నాకైతే అట్లేం అనిపించలేదండి. స్పేర్ పార్ట్లు అన్నీ కూడా మనకి నెల్లూరులో కొన్ని దగ్గరలో అవైలబిలిటీ ఉంటున్నాయి. అలాగే మనం 99 RPM అనే వెబ్సైట్లో కూడా స్పేర్ పార్ట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నుంచి నా బైక్కి ఏ స్పేర్ పార్ట్ రీప్లేస్ చేసినా దాని డీటెయిల్స్ ఎలా చేయాలి అనేది నేనైతే ఖచ్చితంగా వీడియో చేసి పెడతానండి. ఇది బ్రేక్ స్విచ్ అండి. సో అది టచ్ అవుతుందా లేదని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత నాది బైక్ సెంటర్ స్టాండ్ కూడా ప్రాబ్లం ఉండింది, రస్ట్ పట్టి. సో సెంటర్ స్టాండ్ కూడా రిమూవ్ చేసేసానండి. మీరు కూడా మీ వెహికల్స్ యొక్క కండిషన్ చెక్ చేసుకోండి. బైక్ తోలే వాళ్ళు హెల్మెట్స్, కారు తోలే వాళ్ళు సేఫ్టీ బెల్ట్ యూజ్ చేయండి. బీ హ్యాపీ అండ్ డ్రైవ్ సేఫ్లీ.